భారత్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అలాగే వెస్టిండీస్ ఈ 4 జట్లు ఇప్పుడు సూపర్ 8లో ఒక గ్రూప్‌గా పోరాడుతున్నాయి. అయితే మన భారత్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాతో ఆడి 76 పరుగుల ఓటమిని మూటకట్టుకొని చాలా సంక్లిష్టంగా చేసుకుంది సెమీస్ అవకాశాన్ని. అయితే ఇక ఈ నేపథ్యంలో జింబాబ్వేతో ఫిబ్రవరి 26న భారత్‌తో మ్యాచ్ జరగబోతోంది. భారత్‌కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌కి అస్సలు వర్షం పడకూడదు. ఫస్ట్ పాయింట్. వర్షం పడినా అది భారత్, జింబాబ్వేల జట్ల మధ్య అసలు పడకూడదు. మధ్యాహ్నం సౌత్ ఆఫ్రికా అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది చూసారా? ఆ మ్యాచ్‌లో పడాలి. అప్పుడు భారత్‌కి అది కలిసొచ్చే విషయం. సరే, ఈ మ్యాచ్ ఫిబ్రవరి 26వ తేదీన చిదంబరం స్టేడియం చెన్నైలో జరుగుతుంది. ఇది ఇండియన్ సాయిల్ పైన జరుగుతుందనమాట. ఓకే. 2 టీమ్స్ కూడా తమ మొదటి సూపర్ 8 మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాయి. అటు జింబాబ్వే ఓడిపోయింది. ఇటు భారత్ ఓడిపోయింది. సో, ఇండియా ఈ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోతే జింబాబ్వే వెస్టిండీస్‌తో ఈ 2 జట్లు కూడా ఘోరమైన భారీ తేడాతోనే ఓటమి పాలయ్యారు. ఇక ఓటమి తట్టుకోలేని సిచ్యువేషన్‌లో మరో ఓటమి వస్తే సెమీఫైనల్స్ ఆశలు దాదాపుగా జీరో అయిపోయినట్టే భారత్‌కి. సో, ఇప్పుడు వెస్టిండీస్‌తో పాటు మూడో స్థానంలో భారత్ కూడా ఉంది. అయితే ఇప్పుడు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అస్సలంటే అస్సలు ఫామ్ లేదు మన భారత బ్యాటర్స్‌కి. ఇషాన్ కిషన్ ఏదో పసికొని జట్ల పైన బ్యాట్ ఊపుతున్నాడు. అభిషేక్ శర్మ అయితే ఇంక దేవుడికే తెలియాలి తను ఏం ఆడుతున్నాడనేది. తిలక్ వర్మ కూడా మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ముంచేశాడు. సూర్యకుమార్ యాదవ్, శివం దుబే ఆడుతున్నారు. కానీ జట్టుని గెలిపించేసేంత ఇన్నింగ్స్ అయితే వాళ్ళ బ్యాట్ నుంచి రావటం లేదు. ఇంకా రింకు సింగ్, హార్దిక్ పాండ్యా ఆడాలా వద్దా అన్నట్టుగా ఆడుతున్నారు, అవుట్ అయిపోతున్నారు. సో, వీటన్నిటిని గనక మనం చూసినట్టయితే భారత జట్టు ఓటమి పాలవ్వటం ఖాయం అన్నట్టుగానే అనిపిస్తుంది. సరే, ఇక ఇప్పుడు ఈ క్రమంలో అసలు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారంటే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ భారీ మార్పుల్లో గనక చూస్తే ఫస్ట్ తిలక్ వర్మ. తిలక్ వర్మ 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో 25, 25, 25, 31 ఉంది. స్ట్రైక్ రేట్ చాలా మ్యాచ్‌ల్లో 120 కంటే తక్కువలో ఉంది. సో, యూఎస్ఏతో మాత్రమే తను మంచిగా ఆడాడు. ఫామ్ లేదు. డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, తిలక్ వర్మ ప్లేస్‌లో సంజు శాంసన్‌ని రంగంలోకి దింపాలని భారత్ ఆలోచిస్తుంది. ఎందుకంటే సంజుకి ఓపెనర్‌గా ఎంత మంచి ఇదుందో మిడిల్ ఆర్డర్‌లో కూడా తను ఆడగలడు. అంటే 1 డౌన్‌లో గాని, 2 డౌన్‌లో గాని చాలా బాగా ఆడగలడనమాట. సో, ఇప్పటి వరకు రిస్క్ తీసుకోలేదు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఏదైనా ఉందా? అస్సలు లేదు. సో, తిలక్ వర్మని పక్కన పెట్టి సంజు శాంసన్ తీసుకోవాలి అని ప్రెషర్ అయితే పెరిగిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రింకు సింగ్. రింకు సింగ్ లాస్ట్ 5 మ్యాచెస్‌లో గనుక చూస్తే ఒక మ్యాచ్‌లో 6, ఇంకో మ్యాచ్‌లో 1, ఇంకో మ్యాచ్‌లో 11, ఇంకో మ్యాచ్‌లో 6, ఇంకో దానిలో డకౌట్. ఇంత దారుణమైన ఫినిషర్ నేనైతే చూడలేదని చెప్పేసి పార్థవ్ పాటిల్ కూడా చెప్పడం అయితే జరిగింది. సో, రింకు సింగ్ కూడా ఔట్ ఆఫ్ ది రేస్. ఓకే. ఇక చెన్నై పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి కుల్దీప్ యాదవ్‌ని తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది బ్యాటింగ్ లైనప్‌ని తీసుకొచ్చారు. ఏం లాభం? ఒక్కొక్కళ్ళు కనీసం 25 పరుగులు కొట్టినా కూడా 8x25 ఎంత మంచి స్కోర్‌కి వెళ్ళేదో ఆలోచించండి. కనీసం అంటే కనీసం ఖాతా తెరవకుండా కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి 8 మంది బ్యాటర్స్‌ని రంగంలోకి దింపకూడదనుకుని ఇప్పుడు ఏం చేయబోతోంది భారత జట్టు అంటే రింకుని డ్రాప్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే రింకు సింగ్ వాళ్ళ ఫాదర్‌కి క్యాన్సర్ అనమాట. లివర్ క్యాన్సర్. సో, తను జట్టుల నుంచి హఠాత్తుగా నిన్న నైట్ వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఫాదర్ విషయంలో తను కొద్దిగా కేర్ తీసుకొని హాస్పిటల్‌లో చేర్పించిన తర్వాత తిరిగి మళ్ళీ జట్టులోకొచ్చి ఇవాళ మార్నింగ్ అంటే బుధవారం నాడు మార్నింగ్ 12:30 మార్నింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ 12:30 ఆ టైంకి మళ్ళీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. మరి తనని ఉంచుతారా? లేదా కుల్దీప్‌ని తీసుకుంటారా అనే విషయం పైన క్లారిటీ లేదు. బట్ ప్రెషర్ అయితే మాత్రం రింకు సింగ్‌ని తీసేయాలని ఉంది. ఓకే. తిలక్ అప్రోచ్ అనేది చాలా డిసప్పాయింటింగ్ మీద ఉంది. ఎందుకంటే రిక్వైర్డ్ రన్ రేట్ 9.5 ఉన్నప్పుడు అంటే 15 లేదు కదా! ఎందుకంత తొందరగా అటాక్ చేశాడు అంటూ చాలామంది ప్రశ్నించారు. ఓకే. సో, ఇక తర్వాత విషయంలోకొచ్చినట్టయితే వాషింగ్టన్ సుందర్. 2 మ్యాచుల్లో సౌత్ ఆఫ్రికా 2 ఓవర్‌లో 0 వికెట్లు, 11 బంతుల్లో 11 పరుగులు. ఓకే. సో, అంటే బ్యాటింగ్‌లో నంబర్ 5 స్థానంలో వచ్చాడు. ప్రమోషన్ ఇచ్చినా అంతే, డిమోషన్ ఇచ్చినా ఇంతే. ఎటువైపు ఇంపాక్ట్ లేదు. అటు బౌలింగు ఆడట్లా. ఇటు బ్యాటింగ్‌లోనూ ఆడట్లా. సో, ఇప్పుడు మరి సుందర్ స్థానంలో 100% వచ్చే సూపర్ ఆల్ రౌండర్ ఎవరో చెప్పండి? హి ఈస్ ద మ్యాచ్ విన్నర్. ఎవరో కాదు మన అక్షర్ పటేల్.
అక్షర్ పటేల్ ఖచ్చితంగా వైస్ కెప్టెన్ స్థానంలో తిరిగి వస్తాడు. అసలు అతను గేమ్ వంక పెట్టాల్సిన పని లేదు. ఎన్నో సందర్భాల్లో మ్యాచ్ని గెలిపించి గేమ్ చేంజర్గా మారిన అక్షర్ పటేల్ని తీసుకురాకపోతే దారుణమైన పర్యవసానాలు చూడాల్సి వస్తుంది భారత జట్టు. ఎందుకంటే నిజంగా ఓటమి పాలైన అక్షర్ ఉంటే ఇంత దారుణంగా ఓడిపోయేది కాదు. ఏదో ఒక బేసిక్ నెగిటివ్ రన్ రేట్తో ఉండేది. మేబీ ఒక పాజిటివ్ రన్ రేట్తోనే ఉండేదేమో, మరి తెలిసేది కాదు. అయితే ఇక సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరితో పాటుగా అక్షర్ పటేల్ కన్ఫర్మ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వైస్ కెప్టెన్గా అలాగే ఆల్రౌండర్గా అక్షర్ బాగా ఆడగలడు. బ్యాటింగ్ విఫలమైన కీలకమైన సమయంలో వికెట్లు తీయడంలో అక్షర్ సూపర్. సో అభిషేక్ శర్మకు పవర్ లేదు కాబట్టి 3 డకౌట్లు, 4 మ్యాచ్లో 3 డకౌట్లు, ఒకే 15 పరుగులు. సో అంటే తన్ని ఇంకా ఉంచకపోనవచ్చు. కానీ సంజు శాంసన్ని మాత్రం రంగంలోకి దింపుతారు, అక్షర్ని మాత్రం రంగంలోకి దింపుతారు. మరి అది ఎవరి మీద వెయిట్ వేసి రంగంలోకి దింపుతారు అనేది తెలియదు, క్లారిటీ లేదు. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఏ ప్లాన్, ఏ ప్రయోగం ఎప్పుడు మారుతుందనేది తెలియటం లేదు. భారత జట్టు కనుక అక్కడ సరైన ఫామ్ లేదు ఆటగాళ్ళకి అని భావిస్తే ఏదైనా చేసేయచ్చు. ఎందుకంటే గంభీర్ ప్రయోగాలకి ఒక అడ్డు ఉంటుంది, ఏదైనా చేస్తాడు. సో ఆ రకంగా అభిషేక్ని జట్టులో ఉంచినా కూడా సంజు శాంసన్ అయితే రావడం ఖాయం. మరి అది సుందర్ స్థానంలో వస్తాడా లేదంటే కుల్దీప్ కన్ఫర్మా అనే విషయం పైన కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే సంజు శాంసన్ కనుక 3వ స్థానంలో కనుక ఆడితే తను చాలా అద్భుతంగా ఆడగలడు. లేదా అలా కుదరని పక్షంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఆర్డర్ని మార్చుకుని 3rd పొజిషన్లోకి వచ్చి తను 4th మార్చడం కానీ ఇలాంటివి చేయాలి. ఎందుకంటే రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సంజు రాకతో జట్టులో వైఫల్యం పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చెన్నై పిచ్కి సంజు కలిసి వస్తాడు. ఎందుకంటే భారత్ తన తర్వాతి మ్యాచ్ను జింబాబ్వేతో చెన్నైతో ఆడుతుంది. చెపాక్ స్టేడియంలో ఆడుతుంది కదా. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్కు అనుకూలంగా ఉంటుంది. భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఎడమ చేతి వాడటం బ్యాటర్లు ఎక్కువగా ఉండటం ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లకు వరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సంజు శాంసన్ రావడం భారత్కి ఎంతో మేలు. ఇదే విషయాన్ని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా చెన్నైలో శాంసన్కు మంచి రికార్డు కూడా ఉంది. బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు అవసరం. సుందర్ని తీసేసి అక్షర్ని తిరిగి తీసుకురావాలి ఇందాక చెప్పినట్టుగా. అలాగే కుల్దీప్ కూడా ఖచ్చితంగా రావాలి అని ఆశిస్తున్నాను అనమాట. కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే అనాలిసిస్ పరంగా చూసుకున్నట్టయితే ఇది పర్ఫెక్ట్ అనాలిసిస్. అంటే ఈ ఆటగాళ్ళు వస్తే మ్యాచ్లో చాలా మార్పు వస్తుంది, గెలిచే అవకాశాలు ఎక్కువ. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన ఆటగాళ్ళని అభిషేక్ కానీ లేకపోతే సుందర్ని కానీ రంగంలోకి దించుతున్నారు. సంజుకు ఒక అవకాశం ఇవ్వటం లేదు, ఉన్న అక్షర్ని తీసేశారు. ఏం లాభం పొందారు? సో ప్రయోగాలు చేయాల్సిన టైం కాదు ఇది. మ్యాచ్ విన్నర్స్ని, గేమ్ చేంజర్స్ని బరిలోకి దింపాలి. కాబట్టే ఈ రకంగా ఆటని మార్చాలన్నమాట. సో మీకు ఈ అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.